అబ్బబ్బబ్బబ్బా. ఇదిగో సూర్యారావు, ఏంటి బాసు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ టెంపరేచర్ ఏంటి రోజు రోజుకి పెట్రోల్ రేట్ల పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. చచ్చిపోతే హూజ్ రెస్పాన్సిబుల్? ఆ హూజ్ రెస్పాన్సిబుల్ అంటున్నాను. నేను ఎండలు తగ్గించాలంటే మీరు నా కోసం ఒక పని చెయ్యాలి. ఏంటది? ఇప్పుడే చెప్పు, చేస్తాం. ఈ వీడియోని వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే తగ్గిపోతావా? తగ్గిపోవడం అయితే వర్షాలు కూడా రప్పిస్తా. ఓకే డీల్. చూసారుగా ఫ్రెండ్స్, వెంటనే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎండల నుంచి విముక్తి పొందండి. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఏడేంట్రా బాబు, మనలాగే సూర్యుడు కూడా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడేమో. అరే జగ్గుముండా, ఏంటి పొగలు కక్కుతున్నావు? నీలో అంతా వేడి ఉందా? నాలో వేడి ఉండడం కాదు, ఆఫీసులో ఏసీ లేదు. ఏసీ ఎందుకు ముండా? బయట ఎండరా తొండ. సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చింది. మీరు ఆ ఏసీ రూమ్ లో ఉండి ఉండి మీకు తెలియట్లేదు సార్. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి, చెమట చుక్క కింద పడేలోపే ఎండ వేడికి ఆవిరైపోతుంది. అందుకే జగ్గుముండా, బయట తిరగకుండా బుద్ధిగా ఆఫీస్ లో ఉండి పనిచేసుకోండి. వీడికి ఎలా అర్థమైందా? సార్, మా ఆవేదన మీకు అర్థం కావట్లేదు సార్. ఆ ఫ్యాన్ చూడండి, మచిలీపట్నం ప్యాసింజర్ లా ఎంత స్లోగా తిరుగుతుందో. ఖర్చీఫులు కూడా నానిపోయి అంత చవట వస్తుంది సార్. అచ్చా, చోటూచి పని చేస్తున్నారు. గ్రేట్ ముండా, టేక్ 1% హైక్. అబ్బా, వీడికి అన్ని ఎలా అర్థం అవుతున్నాయంట్రా బాబు. సార్, తెలుగు టు పంజాబీ ట్రాన్స్లేషన్ లో మీకు మిస్కమ్యూనికేషన్ అవుతున్నట్టుంది. మాకు కావాల్సింది హైకో, స్నాప్చాటో, టిక్ టాకో కాదు, ఆఫీసులో సుఖంగా పని చేసుకోవడానికి ఏసీ. ఏసీ? ఆఫీస్ ఫండ్స్ నిల్ముండా, ఇప్పుడికిప్పుడు ఏసీ అంటే కష్టం. అయితే మేము పని చేయడం కూడా కష్టం, అది మీకే నష్టం. ఆలోచించుకోండి. అదే జగ్గుముండా, అందరి ముందు క్యా బాత్ కర్ రహే? ఒకసారి నా రూమ్ కి రా ముండా. సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ టైప్ కాదు. అరే, నేను ఆ టైప్ కాదు ముండా, పెహలే నువ్వు రా. ఏంటి సార్, రూమ్ లోకి తీసుకొచ్చి ఏసీ ఆన్ చేశారు? ఏం చేస్తారు నన్ను? అరే ముండా, ఆఫీస్ లో అందరి ముందు పని చేయనని అరిస్తే వాళ్ళు కూడా నిన్ను చూసి పని చేయడం మానేస్తారు. చెప్పు జగ్గు ముండా, నీకేం కావాలి? చెప్పాను కదా సార్, ఏసీ కావాలని. అది కష్టం ముండా, ఇంకేమైనా అడుగు. అయితే నాకు కూడా సమ్మర్ హాలిడేస్ కావాలి. సమ్మర్ హాలిడేస్? నువ్వేమైనా స్కూల్ పిల్లోడివా ముండా? ఏ స్కూల్ పిల్లలకేనా ఎండ? మాకు ఉండదా ముండా? అందుకే నాకు కూడా సమ్మర్ హాలిడేస్ కావాలి, అది కూడా వితౌట్ శాలరీ కట్. అంటే ఇప్పుడు 2-3 డేస్ లీవ్ తీసుకుంటావా ఏంటి? చిచ్చి, అన్ని రోజులు ఎందుకు తీసుకుంటాను సార్, ఓ 6 రోజులు చాలు. ఓ అలాగైతే టీకే ముండా. ఈ బండగాడికి అర్థమైనట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గొడవంతా నీ వల్ల స్టార్ట్ అయింది, మళ్ళీ బ్రేకప్ అంట. బ్రేకప్ ఏమైంది తమ్ముడు, ఎందుకు అలా అరుస్తున్నావు? మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అన్నదా? మా గర్ల్ ఫ్రెండ్ నేను మళ్ళీ గొడవ పడ్డాం అన్నా. ఈసారేమో బ్రేకప్ అంటుంది. తను అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అయినా ఏమైంది తమ్ముడు, ప్రతిసారి బ్రేకప్ ప్యాచప్ అని గొడవ పడతా ఉంటారు. ఏమైంది మీకు? నాకు అర్థం కావట్లేదు అన్న. ప్రతిసారి చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పడుతున్నాం. పైగా ఈ 2-3 వారాల నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయింది. ఇంట్లో వాళ్ళతో కూడా పెళ్లి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను, కానీ ఏదీ జరగట్లేదు. రే తమ్ముడు, నువ్వు ఒక మంచి ఆస్ట్రాలజర్ తో మాట్లాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో, అసలు ఆ అమ్మాయి నీకు కరెక్ట్ పర్సనో కాదో నీకు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు వెళ్ళి ఏ ఆస్ట్రాలజర్ తో మాట్లాడాలన్నా నాకెవరు కూడా తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదురా. ఈ యాప్ చూడు, ఆస్ట్రోటాక్. నేను కూడా ఈ యాప్ యూజ్ చేస్తున్నా. ఆస్ట్రోటాక్ అంటే ఆస్ట్రాలజర్స్ అనే యాపా? నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, లైక్ రిలేషన్షిప్, మ్యారేజ్, కెరియర్, బిజినెస్, దేని గురించైనా ఆస్ట్రాలజర్స్ తో మాట్లాడొచ్చు. వాళ్ళు నీకు ఒక సొల్యూషన్ చెప్తారు. వావ్, నువ్వు కూడా యూజ్ చేస్తున్నావు అన్నా? అవునరా, మీలాగే నాకు మా ఆవిడకి కూడా చాలా గొడవలు అయ్యేవి. అప్పుడు నేను పల్లవి అనే ఆస్ట్రాలజర్ తో మాట్లాడాను. తను మాకున్న డౌట్లన్నీ క్లియర్ చేసింది. అండ్ ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే, నువ్వు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్తే చాలు, నీ ప్రాబ్లం ఏంటో, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో కూడా వాళ్లే చెప్తారు. అవునా? అలా అయితే ఏ విషయమైనా అడగచ్చా అన్నా? ఏదైనా అడగచ్చురా. చాలా మందికి వాళ్ళ రిలేషన్షిప్ గురించి డౌట్లు ఉంటాయి. వాళ్ళు మనం లవ్ చేస్తున్నారా లేదా, లేక మనం ఎలాగ సింగిల్ గా ఉండిపోతామా అని. వీటన్నిటికీ సొల్యూషన్స్ చెప్తారు. నువ్వు వెళ్ళి నీ డౌట్స్ క్లారిఫై చేసుకో. ఆగాగు, నేను నా ఆస్ట్రోటాక్ యాప్ నుంచి లింక్ పంపిస్తా, నువ్వు అందు నుంచి డౌన్లోడ్ చేసుకో. ఫస్ట్ ఫ్రీ చాట్ కూడా వస్తుంది. ఏంటంటే అప్పుడే వచ్చేస్తున్నాడు? ఏంటి నాన్నగారు, ఆఫీస్ లో నిద్రపోతున్నారు, ఉద్యోగం నుంచి పీకేశారా? అబ్బా, ఏటండి అలా పీకారు? నన్ను పీకేశారేమో అని ఆనందపడుతున్నావు కదరా, అందుకే నేను కూడా ఆనందపడదామని నిన్నోటి పీకాను. అంటే నిజంగానే పీకేశారా? లేదురా, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు.
నాన్నగారు మీరు ఆఫీస్ లో అకౌంటెంటా లేదా స్కూల్లో స్టూడెంటా? సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం ఏంటండి? ఇచ్చింది మా బాసు, తీసుకుంది నేను. మధ్యలో నీకేట్రా నొప్పి? మీరు హాలిడేస్ తీసుకుని ఇంట్లో ఉంటే నాకు ఇంక హాలిడేస్ ఎక్కడ ఉంటాయండి? ఆ ఏంటి? ఏం లేదు, ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి హాలిడేస్. నాకు హాలిడేస్ ఇచ్చారని కుళ్ళి అదొకే. లక్ష్మి, ఇప్పట్లో ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళరుగా? మేమెక్కడికి వెళ్తాం అక్క? అయినా ఎందుకలా అడుగుతున్నావు? ఇంకేం లేదు లక్ష్మి, ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్తున్నాం. నా కొంపకి ఎవరో కన్నాలు వేయకుండా మీరు కాస్త కన్నేస్తారని చెప్తున్నా. అబ్బో, మీ కొంపలో ఆనంద పద్మనాభస్వామి నిధులు ఉన్నాయి కదా, ఒక్కన్నేస్తే ఏం సరిపోద్ది, 2 కళ్ళు వేయాల్సిందే. ఊరుకో జగ్గు, ఎప్పుడు మా మీద వెటకారమే నీకు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారేంటి? వెంకన్న బాబు దగ్గరికి, తిరుపతి. వెళ్ళాలే, ఇక్కడ పాపాలు ఎక్కువ చేస్తావు కదా, అక్కడికి వెళ్ళి అన్ని కడిగేసుకో. నీతో నాకేంట్లే, అవతల పక్క నేను లగేజ్ బ్యాక్ చేసుకోవాలి. ఎన్ని ప్యాకింగ్లు చేసినా ఆ నైటీయే కదా వేసేది. ఏమండి? ఏంటండి? ఎలాగో పంకజం అక్కలు తిరుపతి వెళ్తున్నారు కదా, పనిలో పని మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోతే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు ఉంటుంది కదా. దానికే ఉంది, వెళ్దాం. ఎలాగో నాకు కూడా హాలిడేసే. నాన్నగారు ఏంటిది, కళ నిజమా? మీరు వేరే ఊరు వెళ్దామంటే వెంటనే ఒప్పేసుకున్నారా? ఏ ఊటీయో కొడైకెనాల్ వెళ్ళాలంటే ఖర్చు గురించి ఆలోచించాలి గాని తిరుపతికి వెళ్ళడానికి ఎందుకు ఆలోచించాలరా? ఒక్కసారి మన ఇంటి నుంచి తిరుపతికి చేరుకుంటే చాలు, అక్కడి నుంచి కొండపైకి ఫ్రీగా కాలినడకని వెళ్ళిపోవచ్చు. కొండ ఎక్కాక అక్కడ తిరగడానికి బస్సు ఫ్రీ, తాగడానికి నీళ్లు ఫ్రీ, తినడానికి అన్నప్రసాదం ఫ్రీ, పడుకోవడానికి సత్రాలు ఫ్రీ, లెగిసాగా స్నానం చేయడానికి కోనేరు ఫ్రీ, వెంకన్న స్వామి దర్శనం ఫ్రీ, అన్ని ఫ్రీ 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 ఫ్రీ. ఇన్ని ఫ్రీగా వస్తుంటే ఏ ఇబ్బంది పడకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చురా. బాగా ఫ్రీగానే ప్లాన్ చేశారు నాన్నగారు. అట్లుంటది మన ప్లానింగ్ తోటి. పైగా మీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం, మళ్ళీ అప్పటి నుంచి తిరుపతి వెళ్ళలేదు. వెళ్ళిపోదాం. అలా అయితే ముక్కు గోరగాని కూడా పిలిచేద్దాం నాన్నగారు. ఫ్రీయే కదరా, పిలిచే. అదే చేస్తూ భీమమ్మకు కూడా మెసేజ్ ఎట్టు, 6 రోజుల నుంచి కనే కనిపించట్లేదు. ఓకే నాన్నగారు. మేమమ్మకి ముక్కు మావగాడికి మెసేజ్ పెట్టేద్దాం. ఈ గోరగాడికి మెసేజ్ పెట్టి బొక్క, ఆడు చూడడం చూసినా రిప్లై ఇవ్వడం, ఫోన్ చేయడమే బెస్ట్. ఈడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? ప్రశాంతంగా వాకింగ్ కూడా చేయనివర్రా బాబు. ఏండే బాబు గారు, డాక్టర్ అమ్మ ఉన్నారండి? డాక్టర్ అమ్మ పుట్టింటికి వెళ్ళింది. మ్యాటర్ ఏటో చెప్పు. మీరెవరండి? డాక్టర్ అమ్మ గారు హస్బెండ్ అండి? కాదు, అదే నా పిల్లం. ఓ, అయితే మీరు ఇంకా పెద్ద డాక్టర్ అయ్యి ఉంటారు. అంతేగా మరి, లకిడి కప్పులు FRCS. ఎంతకీ నీ ప్రాబ్లం ఏంటి? పొద్దున్న టిఫిన్ చేసినప్పటి నుంచి గొంతులో అంతా మంటగా ఉందండి. నీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయండి, అయినా ఎందుకండి ఇప్పుడు? స్టెథోస్కోప్ మర్చిపోయానులే. ఏది స్ట్రైట్ గా నుంచో, ఊపిరి పీల్చు గట్టిగా. బాబాయ్ ఏమైందండి? నీ పేగులన్నీ పుష్ప పాట అంటున్నారా? పుష్ప 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 అని ఒకటే అరుపులు. అయ్య బాబు, పొద్దున్న కూడా పుష్ప టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేశానండి. అది మ్యాటర్. ఆడు 3 వారాల క్రితం నూనెలో మైసూర్ బోండాలు ఏపీసి ఇచ్చేస్తే తినేసావు. లోపల కడుపులో అంతా యాసిడిటీ పట్టేసింది. అవునండి, ఇప్పుడు యాసిడిటీ పోవాలంటే ఏం చేయాలండి? యాసిడ్ తాగాలి. బాత్రూమ్ లో ఉందా? అయ్య బాబు, మొన్న లీటర్ తెచ్చానండి. అందులో 1/2 లీటర్ గడగడ తాగే. అయ్య బాబు, పేగులు అరడం మానేస్తాయండి. పేగులేంట్రా, నువ్వే అర్థం మానేస్తావు. అయ్య బాబు, థ్యాంక్స్ అండి. ట్యాంక్స్ ఏం వద్దు కానీ ఆ గోడ మీద ఉన్న స్కానర్ కు వెయ్యి ఫోన్ పే కొట్టు. డాక్టర్ అమ్మ గారి ఫీజు 500 కదండి? అది డాక్టర్ అమ్మకి, డాక్టర్ అయ్యి కాదు. పెద్ద డాక్టర్ ఇక్కడ. అయ్య బాబు, సరేనండి. గోరాగాడి రెబలు, ఆడికి పేమెంట్ కూడా డబల్. ఫోన్ చేస్తే ఫోన్ తీవేంట్రా? నేను అప్పులు తీసుకున్నాడు ఫోన్ ఎత్తను, మీలా తిప్పలు పెట్టేవాడు ఫోన్ ఎందుకు ఇస్తాను? చాలా ఆపు, అర్జెంట్ గా బ్యాగ్ సర్దుకో, మనం ట్రిప్ కి వెళ్తున్నాం. ట్రిప్పా? ఏం ట్రిప్? తిరుపతి ట్రిప్ విత్ పిసన్ కొట్టు ఫ్యామిలీ. వాట్? వద్దురా బాబు, ఈ ఫ్యామిలీతో నాకు ట్రిప్లు. ఇది అడ్వెంచరస్ ట్రిప్ కాదురా, డివోషనల్ ట్రిప్. వద్దురా బాబు, ఏ ట్రిప్ అయినా లాస్ట్ కి నేనే రిప్ అయిపోతాను. అంతేనా? ఫ్రెండ్ అంటారు, ట్రిప్ కి రమ్మంటే రానంటారు. అబ్బా, ద సేమ్ ఓల్డ్ నాస్టీ డైలాగ్. ఎలాగో లిల్లీ కూడా ఇంట్లో లేదు కదా, ఏదో బోర్ ఫీల్ అవ్వకుండా ట్రిప్ కి వస్తామని పిలిచాను. సరేలే, ఇట్స్ ఓకేలే. ఇంక నువ్వు ఆపులే, వస్తానులే. అయ్యి మామా, నేను రెడీ. నేను కూడా రెడీ. అయితే ఇంకెందుకు లేటు, పద ఎక్కేద్దాం రైలు గాడి. ఏంటి నాన్నగారు ఎక్కడ కూర్చోబెట్టారు? హ్యాపీగా ఏసీ బోగి ఎక్కుతుంగా. టీసీ చూస్తే ఓసి ఊడేలా ఫైన్ వేస్తాడు. మూసుకొని ఎక్కడ కూర్చో. ఈ చెమటలు చూడు మామ ఎలా కారిపోతున్నాయో. దీంతోనే స్నానం చేసేలా ఉన్నాను. అవును మామ, నా డ్రైవర్ కూడా తడిచిపోయినట్టు అనిపిస్తుంది.
కోతి ఈ ఈ విండో సీటు చూడలా చాప కూర్చున్నానా. అందుకేరా ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. బాత్రూమ్ దగ్గర కూర్చున్న వాళ్ళతో మాట్లాడమ్మా నీకు. పిల్ల పంజా ఏట్రా గాలి ఆడట్లేదా? ట్రైన్ పైకి కూర్చో, నువ్వు ఎలాగో కోతువే కదా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వదిలే మామ, హాఫ్ టికెట్ కలితే మనకేంటి మాటలు? ఎవడ్రా హాఫ్ టికెట్? మాకు వెళ్ళి చూసి కాస్తంలో నువ్వే పవర్ టికెట్. ఊరుకోరా పంజా, మనకి ఆ టికెట్లు అయినా ఉన్నాయి, వాళ్ళకి అవి కూడా లేవు. చూడు బాత్రూమ్ దగ్గర అలా కూర్చున్నారు. అబ్బా కొంప ఇక్కడికి వస్తుంది. నాన్నగారు ఇదంతా మీ వల్లేనండి. రే, మన మనసు ప్రశాంతంగా ఉంటే మన పరిసరాలు కూడా ప్రశాంతంగానే కనిపిస్తాయిరా. ఆ గోరాగాడు చూడు, ఆ పాన్ పరాగ్గాడు పక్కన కూడా ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. బాయ్ యా నోట్లో నవ్వుతే బబుల్ గమ్మా. రజనీకాంత్ రజనీకాంత్ మై ఫేవరెట్ కమల్ హాసన్. రజనీకాంత్ అర్థమైంది. నెలకొండ భగవంత్ కేసరి, బోలో జబాన్ కేసరి. కేసరి అమ్మ నార్త్ ట్రైన్ లోనే అనుకున్నాను, సౌత్ ట్రైన్ లో కూడా తయారయ్యారు. కొంచెం ఉమ్మినప్పుడు బొర్ర అట్టే పెట్టే, లేకపోతే నువ్వు ఊసేసింది నేను మెంగాల్సి వస్తుంది. ఓకే సరే సరే. అవునరా మను, బేబమ్మ ట్రైన్ ఎక్కేసిందన్ను, ఎక్కడుంది కనే కనిపించట్లేదు. ఏమో నాన్నగారు, ఓసారి ఫోన్ చేస్తాను ఉండండి. ఓసే బేబమ్మ, ట్రైన్ ఎక్కేసానని మెసేజ్ పెట్టావు. ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నావే? ఫస్ట్ కంపార్ట్మెంట్. మమ్మల్ని అందరినీ మామూలు బోగీలో వదిలేసి నువ్వు ఫస్ట్ ఏసీ బోగీలో ఎక్కేస్తావా? నేను ఎక్కింది ఏసీ బోగీలో కాదురా, మీ అందరి బోగీల్ని నడిపించే ఇంజిన్ లో. ఇంజినా? ఇంజిన్ ఏంట్రా? బేబమ్మ ఇంజిన్ లో ఎక్కిందంట నాన్నగారు. ఒసే బేబమ్మ, ఇంజన్లో ఏం చేస్తున్నావే? ట్రైన్ డ్రైవర్ కి వడదెబ్బ తగిలి పడిపోతే ఓ ప్లేట్ వడ తినిపించి డ్రైవింగ్ సీట్ లో నేను కూర్చున్నా. పోన్లే, మా అందరినీ జాతక తిరుపతి పట్టుకెళ్ళు, సరిపోద్ది. బేబమ్మ, ఈ చెమటల్లో మా వల్ల కావట్లేదే, త్వరగా పట్టుకెళ్ళిపోయే. ఓకే ఓకే, నైట్రో బూస్టర్ ఆన్. వెల్కమ్ టు తిరుపతి రా పిల్లకాయలు. ట్రైన్లు ఎప్పుడు గంట లేట్ గా రావడం చూసాను గానీ గంట ముందే రావడం ఇదే ఫస్ట్ టైమే బాబు. మనం డ్రైవింగ్ చేస్తే అలా ఉంటది. నా డ్రైవింగ్ కనుక నచ్చితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. నాన్నగారు ఇప్పుడు ప్లాన్ ఏంటి? రూమ్స్ తీసుకుని ఫ్రెష్ అయిపోవడమేనా? నీ పాచి ముఖం ఫ్రెష్ అవడానికి రూమ్ ఎందుకురా, ఈ రైల్వే స్టేషనే చాలు. ఇదిగో ఈ కొలాయి నుంచి నీళ్ళు వస్తాయి కదా, మొహాలు కడిగేసుకోవడమే. అగో అడ్డే పక్క బాత్రూమ్ లో ఉన్నాయి కదా, వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేయడమే. ఫ్రీగా అయిపోయేదానికి మళ్ళీ రూమ్ ఎందుకురా? కరెక్ట్ గానే చెప్పావు జగ్గు. పదంటారా మన లేడీస్ అందరం వెళ్ళి ఒకేసారి రెడీ అయి వచ్చేద్దాం. ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వచ్చిన తర్వాత తీసుకెళ్లిన షాంపూలు సబ్బులు పేస్ట్లు అన్ని నాకు లెక్క చెప్పాలి. సరేనండి. నేను ఇక్కడే బ్యాగుల దగ్గర ఉంటాను, మీరు కూడా వెళ్ళి రెడీ వచ్చేయండి రా. ఓకే మాయ్య, మా పదరా. ఓ ఏంట్రా ఈ లైన్? స్టేషన్ లో ఉన్న జనాలందరూ ఈ బాత్రూమ్ లోనే దూరుతున్నట్టున్నారా? ఓసారి ఆగు, అన్ని అడిగి వస్తానా. ఇదిగో భయ్యా, ఈ వెయిటింగ్ లిస్ట్ కాకుండా తత్కాలు ప్రీమియం తత్కాలు లాంటివి ఏం లేవా? లేదు గురు, 2 hours పడుతుంది. భయ్యా, కడుపులో సాంబార్ దడదల్లా ఆడిచ్చేస్తుంది, కొంచెం ఫాస్ట్ గా అయ్యే ఆప్షన్ ఏం లేదా? లేదు గురు, లైన్ కాయి. అబ్బా, ఈడు వల్ల పని అయ్యేలా లేదు. అవును, ఈ ట్రైన్ లో ఇన్ని బాత్రూమ్లు ఉంటాయి కదా, ఈ పిచ్చేదోళ్ళందరూ ఎక్కడ లైన్ కత్తారేటి? ఫాస్ట్ గా ఎక్కేసి మనం కానిచ్చేద్దాం. ఇదేంటి ట్రైన్కి వెళ్ళిపోతుంది? రే ఓ నిమిషం ఆగరా, ఇంకా అవ్వలేదు. వాటర్ రావట్లేదు, ఇది ఇప్పుడు ఎలా కడుక్కోవాలి? అయ్యో టిష్యూ పేపర్ కూడా లేదే. ఒక్కలే ఎప్పుడు కడుక్కునేదే కదా, కిందకి దిగా కడుక్కుందాం. రే, ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఎంతసేపు రా? స్నానాలు చేశారా లేకపోతే బాత్రూమ్ గడికి వచ్చారా? అక్కడ బోల్డ్ అత లైన్ ఉంది నాన్నగారు, మీరు ఎలా తెలుస్తుంది. సరేలే, ఈ సామాన్ల దగ్గర ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే నాన్నగారు. ఏరా మను, మీ నాన్నెక్కడ్రా? ఇప్పుడే రెడీ అవడానికి వెళ్ళారు. ఇందులో డబ్బులుండాలి, కనిపించట్లేదేంటి? ఏమైంది మమ్మీ? పర్సులో డబ్బులు కనిపించట్లేదమ్మా. ఒకసారి సరిగ్గా చూడు. చూసేనే, కనిపించట్లేదు. ఒకసారి అన్ని జిప్పుల్లో చూడమ్మా, అక్కడే ఉంటాయి, ఎక్కడ పోతాయి? లేవురా, ముడుపు డబ్బులు
ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, డబ్బులన్నీ నా దగ్గరే పెట్టుకున్నాను. అమ్మా, ఒక్క నిమిషం కంగారు పెట్టేశారు కదండి. అయినా మీరెందుకు తీసుకున్నారు? మీకు జాగ్రత్త ఎక్కువ, ఇక్కడేమో దొంగలు ఎక్కువ, అందుకనే నా దగ్గర పెట్టుకున్నాను. రే, మీ అందరూ కూడా డబ్బులన్నీ నాకు ఇచ్చేయండి, నా దగ్గర సేఫ్ గా ఉంచుతాను. ఛే, ఈయన ఎప్పుడు ఇలాంటిది ఏదో ఎడతా ఉంటాడు. ఇదిగోండి నాన్నగారు నా పాకెట్ మనీ, మళ్ళీ నాకు కావాల్సినప్పుడు అడుగుతాను, ఇవ్వాలి. ఇస్తా ఇస్తా. పంకు, నువ్వేం ఇవ్వట్లేదేంటి? చేస్తేనే కదా ఇవ్వడానికి. మీరు ఎలాగో మాతో పాటు ఊరెళ్ళడానికి వస్తున్నారని తెలిసి డబ్బులు ఇంట్లో పెట్టే వచ్చేసా. మరి డబ్బులు కావాలంటే? ఎలాగో నువ్వు ఉన్నావు కదా, వాడేయటమే. వాడేస్తావు. పదండి, అందరూ అలిపిరెళ్ళి మెట్లు ఎక్కడో స్టార్ట్ చేద్దాం. సార్వాడే టెంకాయ్. ఏమొద్దయ్యా? అదేంటి సార్వాడు, మొక్కుకున్న టెంకాయ మెట్టుకు కొడితే అంత శుభమే. మేం కొండెక్క కొడతాంలే అయ్యా. అదేంటి సార్వాడు, అందరూ కొడుతున్నారు కదా అక్కడ, ఒకసారి మీరే చూడండి. వాళ్ళందరూ వేరు, ఈ పీజే వేరు. మీరు చాలా క్లారిటీగా ఉన్నది గురువు గారు. ఆ లేపదం కోసం ఇలాంటి కబుర్లే చెప్తారు. నిజమే. ఇంతకీ మీరెక్కడ గురువు గారు? కొండపైకే అండి. ఓహో, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ కోసం వచ్చాను సార్. ఇంకా పెళ్ళవలేదు సార్. నమ్మచేతనే త్వరగా పెళ్ళవ్వాలని ఆ వెంకన్న బాబుకి మొక్కోడానికి వచ్చాను. ఓహో, పోన్లేండి, మీలాంటి మంచోళ్ళకి మంచి భార్య వస్తుంది. అంతా దేవుడిదయ్యా. డాడీ, దాహం వేస్తుంది, ఒక 50 రూపీస్ ఇస్తారా? లస్సీ తాగుతాను. ఇంత ఎండలో గ్లాస్ తాగితే ఏం సరిపోద్దురా? ఇదిగో ఈ 100 తీసుకెళ్లి 2 గ్లాసులు తాగు. నాకు దాహం వేస్తుందండి, నేను లస్సీ తాగుతాను. దాహం అయితే తాగాల్సింది లస్సీలు కాదురా, మంచినీళ్లు. అదిగో అక్కడ ఉచిత మంచినీళ్ళు అని చెప్పి ట్యాంక్ ఉంది. నీ దాహం తీరేదాకా, కడుపు నిండేదాకా తాగే. దానికేమో లస్సీలు, నాకేమో ఉచిత నీళ్ళ. ఎండ పెరిగిపోయేలోపు మెట్లెక్కడం మొదలు పెడితే మంచిదండి. నిజమే. పదండారా, మెట్లెక్కడం స్టార్ట్ చేద్దాం. గురుగారు, కొబ్బరికాయలో కొట్టలేదు, కనీసం దేవుడికి ధనమైనా ఎట్టుకొని ఎక్కండి. కరెక్టే. ఆ బ్యాగే లేవండి, నేను పట్టుకుంటాను. రే, అందరూ నాతో పాటు కలిసి దండం పెట్టండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా. గురుగారు, ఆ బ్యాగ్ ఎలాగ ఇవ్వండి. ఏడీడు? ఇంకేం గురుగారు అప్ప, ఈ కళ్ళు మూసుకొని గోవిందా అని అన్నప్పుడే ఆడు మీ బ్యాగ్ తీసుకొని ఎప్పుడో గోవిందా గోవిందా.